దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54 అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడండి. నిత్యమైనటువంటి కృప ఎలాంటిదండి? నిత్యము ఉండేది. అది మనం పొందుకోవాలంటే ఆయన పాదాల దగ్గర వినయ విధేయతలు కలిగి, లోబడి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మరి ఇలాంటి కృపను నువ్వు పొందడానికి ఇష్టపడుతున్నావా? నిత్యము కూడా నీకు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన నీ జీవితంలో నీకు వాత్సల్యత చూపును. ప్రేమ, జాలి, దయ చూపే దేవుడు. ప్రేమ ఎంత ప్రేమ! యేసు ప్రేమ మధురమైన ప్రేమ. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆయన అంటున్నారు వాత్సల్యత. దేవుడు ప్రేమ వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు. ఆయన తన పిల్లల పట్ల ఎంతైనా కృప చూపేటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మోయాబు దేశం నుండి వచ్చినటువంటి రూతు విషయంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారు. ఆమె జీవితం మోడిబారిపోయింది. అయినప్పటికీ ఆమె పేదరికంలో నయోమితో వచ్చిన తర్వాత ఆమె యొక్క స్థితి అంతా కూడా ఏమీ లేని స్థితిలో వచ్చారు. కాబట్టి పరగేరుకోవడానికి వెళ్ళినటువంటి ఆ రూతు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కృప చూపారు, వాత్సల్యత చూపారు. బోయజ్ అంటారు, అందుకే ఇదిగో నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు. నమ్ముచున్నావా? నువ్వు మంచి పనులు చేయి, ఆయన బిడ్డగా జీవించు. ఆయనతో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా నీ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఏ క్షణంలోనైనా ప్రభు నిన్ను ఆదుకోగల సమర్థుడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆ ప్రకారంగా నీవు జీవిస్తే నీ జీవితంలో ఎన్నెన్నో అద్భుత మేలులు చేసి నిన్ను గొప్ప చేసే దేవుడు. కాబట్టి భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారంటే ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నువ్వు కృప చూపే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు. అనేక మంది ప్రభువా శ్రమలలో ఉండగా నువ్వు ఆదుకున్నావు. ఇప్పుడు మాత్రం విడిచిపెడుతున్నావా? నీ ప్రజల పట్ల, నీ భక్తుల పట్ల ఎంతో వింత కార్యాలు చేస్తున్నావు. నీ కోట్లాది స్తోత్రాలు ప్రభు. ఆది అంతం నీవే, మొదటి వాడివి కడపటి వాడివి నీవే. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. అన్ని విషయాలు, కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. విశ్వాసాన్ని కాపాడుకునే హృదయాలు ప్రతి బిడ్డకు దయచేసి మహింపు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.